అనంతపురం జిల్లా గుంతకల్లులో రెండో రోజు వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్ష కొనసాగుతుంది. డిఎస్సిలో అక్రమాలతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. విద్యార్థులు, యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. డిఎస్సిలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని, అలాగే సిబిఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై చర్యలు తీసుకోవాలి అని, నారా లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగుతూ ఉన్నాయి. ఎస్ రాయవరం మండలం అడ్డ రోడ్డులో జరుగుతున్న దీక్షలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగుల, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. మాయం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ ఉందని కంబాల జోగుల మండిపడ్డారు. డిఎస్సి అక్రమాలకు వెంటనే సిబిఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. డిఎస్సిలో అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలి అని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మంత్రి నారా లోకేష్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో రెండో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి చెల్లించాలి అని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్ష శిబిరాలపై కూటమి నేతల దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గుంటూరు జిల్లా తెనాలిలో రెండో రోజు కొనసాగుతున్న నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. డిఎస్సిలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ వెంటనే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీని కూటమి నేతలు గొడ్డలి పార్టీ అనడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ వెన్నుపోటు పార్టీ కాదా అని నిలదీశారు అన్నాబత్తుని శివకుమార్. డిఎస్సిలో అక్రమాలకు నిరసనగా ప్రకాశం జిల్లా కందుకూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో రిలే దీక్షలు చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన రిలే దీక్షలకు పోలీసులు ఆంక్షలు విధించారు. టెంట్ వేయడానికి వీల్లేదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులంతా గొడుగులు వేసుకొని నిరసన దీక్ష కొనసాగించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండో రోజు వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్ష కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి అని, ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు. అలాగే విజయవాడలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష శిబిరంపై టీడీపీ నేతల దాడిని ఖండించారు. బ్రిటిష్ పరిపాలనలో కూడా ఎంతో ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాంటి బ్రిటిష్ పరిపాలన కూడా తలదించుకునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిపాలించడం చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారిని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడకుండా కేవలం లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలోనే మీరంతా కూడా మీ ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం. మెగా డిఎస్సిపై జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్ని భగ్నం చేయటం కోసం అధికార పార్టీ ఏ రకంగా దౌర్జన్యాలు చేయటమో చూసాం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డైరెక్ట్గా కూటమి ప్రభుత్వంలోని పెద్దలే వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పటం, ప్రముఖంగా కొన్ని పత్రికలు గొడ్డల పార్టీ అని రాయటం, నిజంగా ఇది ఏ సంస్కృతికి దారితీస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అంటే మేము తెలుగుదేశాన్ని వెన్నుపోటు పార్టీ అని అనమా? మీది వెన్నుపోటు పార్టీ కాదా? డిఎస్సిలో అక్రమాలకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రెండో రోజు వైఎస్ఆర్సీపీ నేతల నిరాహార దీక్ష కొనసాగుతోంది.
పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు ఈ దీక్షలో పాల్గొన్నారు. డీఎస్సీలో అక్రమాలకు మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ఎలాంటి అక్రమాలు జరగకపోతే సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదు అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరంపై టీడీపీ నేతల దాడిని ఖండించారు. నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అన్నారు రాజాం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తలే రాజేష్. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. రాజాంలో రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. ఈ యొక్క జీవో 447 ఎందుకు తీసుకొచ్చారో మీకు తెలుసా? ఏదైతే స్పోర్ట్స్ కోటా అని చెప్పి అందులో ఈ యొక్క టెన్నికాయిట్ ప్యాకాట్ను కూడా పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ యొక్క డిఎస్సి అంటే ఈ యొక్క ఉద్యోగాలు మీ యొక్క పార్టీ పదవుల మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోవడం అని ఈ సందర్భంగా లోకేష్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.